ओम नमो वेंकटेशाय निर्द्वंद्व स्थिति साधका निगड़ बंध मोचका गोविंद गोविंद। कर्माणि कार्याणि सुयोगयुक्तैः स्वान्तानि शोध्यानि तृषापनुत्तैः द्वन्द्वानि हेयानि विरागयुक्तैः शर्माणि साध्यानि सदा प्रमत्तैः। ఓ దేవా, మా యొక్క కర్తవ్యాలు మాకు కొద్దిగా తెలిసినాయి. అందులో మొదటి కర్తవ్యం, మేము సమతాభావపూర్వకంగా సత్కర్మాచరణను చేసుకోవాలి. ఆ సత్కర్మాచరణ చేసుకునే సమయంలో ఏ విధమైనటువంటి రాగద్వేషాలకు అవకాశం ఇవ్వకూడదు. రాగద్వేషాలు లేనటువంటి సత్కర్మాచరణ చేసుకోవటం అనేది ప్రధానమైనటువంటి విషయం. ఇంతేకాకుండా శీతోష్ణాది ద్వంద్వాలన్నిటినీ కూడా మేము ఎంతో కొంత సహించటానికి ప్రయత్నం చేసుకోవాలి. ఆ ప్రయత్నానికి వీలుగా మనసులో వైరాగ్య భావాన్ని చక్కగా నాటుకోవాలి. ఇంతేకాకుండా అనేక జ్ఞాన సాధన మార్గాలను అవలంబించి నిరంతరం ఆ జ్ఞాన మార్గంలో పయనించి నీ యొక్క ఆదేశాన్ని అనుసరించి మేము తత్వజ్ఞానాన్ని పొంది సకల శ్రేయస్సులను పొందాలి. ఆ పొందటానికి మేము సర్వదా ఎల్లప్పుడూ కూడా అప్రమత్తులమై ఉండాలి. ఈ విషయం నీ యొక్క ఉపదేశం వల్ల మాకు తెలిసింది. అయితే ఈ విషయాన్ని మనసులోకి ఎక్కించుకున్నటువంటి ఆ విషయాన్ని ఆచరణలోకి తీసుకువచ్చేటట్లుగా నీవే అనుగ్రహించవలసింది అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ, స్వామివారు కృష్ణావతారంలో ఉపదేశం చేసినటువంటి శ్రీమద్ భగవద్గీతా గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమార్థం ఈరోజు మనం ఈ శుభ సాయంకాల వేళ ఇక్కడ సమావేశమై ఉన్నాం. అందరము ముందుగా ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సత్సంకల్ప వాక్యాలను పలుకుదాం. పలికి ఈ కార్యక్రమానికి సత్సంకల్పం చేసుకుందాం. ఆచార్యుల వారు కొత్త శ్లోకాలు అవటం వలన ముందుగా చెబుతారు. చెప్పిన తరువాత మనం వాటిని పలికి మనం సత్సంకల్పం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సానుస్థాపిత తార్క్ష్యాయ తార్క్ష్యాచల నివాసినే మాయాగూఢ విమానాయ గరుడస్కంధవాసినే అథ సంకల్పః శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణత సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం
क्षयार्थम् श्रीपरमेश्वर प्रीत्यर्थम् यथाशक्ति श्रीमत् भगवद्गीतायाः पंचमाध्यायान्तर्गता श्लोकपारायणम् करिष्यामहे श्रीगीता प्रार्थना सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् श्रीकृष्ण प्रार्थना गोपिकानां कुचद्वन्द्वा कुङ्कुमाङ्कितवक्षसम् श्रीनिकेतं महेश्वासम् कृष्णं वन्दे जगद्गुरुम् श्रीवेदव्यास प्रार्थना कृष्णद्वैपायनं व्यासम् सर्वलोकहिते रतम् वेदाब्जभास्करं वन्दे क्षमादिनिलयं मुनिम् శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ అర్జునుడికి ఇంతవరకు 4 అధ్యాయాలలో కర్మ మార్గాన్ని అనుసరించవలసిందిగాను, కర్మ మార్గంలో శ్రద్ధగా ప్రయాణం చేసుకుని జ్ఞాన మార్గంలోకి ప్రవేశాన్ని పొందవలసిందిగాను ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశాన్ని విన్న తరువాత, విశేషించి ఆ ఉపదేశంలో చివరి వాక్యాన్ని విన్న తరువాత, తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్ఠోత్తిష్ఠ భారత అనేటువంటి వాక్యాన్ని విన్న తరువాత, అజ్ఞానం మొత్తం తొలగిపోవటానికి, అజ్ఞానంతో వచ్చేటువంటి సందేహాలన్నీ తొలగిపోవటానికి జ్ఞానఖడ్గం ఒక్కటే సాధనం. జ్ఞానఖడ్గంతోనే అజ్ఞానాన్ని, దాని యొక్క పిల్లల లాంటి సందేహాలని తొలగించుకోవాలి, వేరే దారి లేదు అని ఒక భాగము. మరొక భాగంలో యోగమాతిష్ఠ, కర్మయోగాన్ని నువ్వు ఆచరించు లేదా కర్మ మార్గంలో ఉండు, నీ యొక్క కర్తవ్యాన్ని నిర్వహించు అనే రెండవ మాటను వినటం వలన మనసులో మళ్ళీ సందేహం తలెత్తగా అర్జునుడు సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగంచ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం అని అడిగాడు. నువ్వు సన్యాసాన్ని గురించిన కూడా ప్రస్తావనలను చేస్తున్నావు, లేదా సన్యాసం తప్పకుండా తీసుకోవలసిందే, సన్యాసం చాలా ఉత్తమమైనది అని కూడా కొన్ని చోట్ల చక్కగా చెప్తున్నావు. కర్మణ్యకర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్న కర్మకృత్ అని ఒకవైపు చెప్తున్నావు. ఇంకోవైపు యోగమాతిష్ఠ అని అంటున్నావు. కర్మయోగాన్ని ఆచరించు, నువ్వు కర్మ మార్గంలో ఉండు అని అంటున్నావు. సన్యాసాన్ని చెప్తున్నావు, కర్మ మార్గాన్ని చెప్తున్నావు, జ్ఞాన మార్గం గురించిన ప్రస్తావనలను చేస్తున్నావు, కర్మ మార్గంలో నన్ను ఉండమంటున్నావు. ఈ 2 మార్గాలు కళ్ళెదురకుండా కనిపిస్తూ ఉండగా, జ్ఞానం సర్వోత్తమమైనది అని నీ నోటి వెంటే మేము వినగా, ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్చతి అని ద్వితీయాధ్యాయం చివరిలో చెప్పినట్లుగా, నీ నోటి వెంటే జ్ఞాన మార్గంలో తత్వజ్ఞానాన్ని పొందటం అనేది సర్వోత్తమమైనది అని వినగా, ఆ జ్ఞాన మార్గంలో అడుగు పెట్టకుండా ఈ అనవసరమైన కర్మ మార్గంలోకి నేనెందుకు అడుగు పెట్టాలి? కానీ నీ మాట అలా లేదు. కాబట్టి ఈ రెండిటిలో ఏది మంచిదో నాకు నువ్వే తేల్చి చెప్పు. యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం అని అడిగాడు. నువ్వు నిశ్చయం చేసి చెప్పు, బాగా నిశ్చయం చేసి చెప్పు, నన్ను మళ్ళీ సందేహంలో పడవేయకుండా చెప్పు అని అడిగాడు. పరమాత్మ ఈ సందేహాలన్నిటికీ మూలం అజ్ఞానం అని ఇంతకుముందు చెప్పాడు. సందేహాలన్నీ పోవాలి అనంటే తత్వజ్ఞానం కలిగి తీరాలి అని కూడా ఒక రకంగా చెప్పాడు.
చెప్పిన తర్వాత ఈ తత్వజ్ఞానం కలగాలి అంటే అర్జునుడు అనేవాడికి, లేదా అర్జునుడు లాంటి మనందరికీ కూడా తత్వజ్ఞానం కలగాలి అంటే జ్ఞాన మార్గంలోకి ప్రవేశార్హత లభించాలి. జ్ఞాన మార్గంలోకి ప్రవేశార్హత లభించాలి అంటే అసలు సత్కర్మాచరణం మీద శ్రద్ధ పెరగాలి. సత్కర్మాచరణాన్ని సమతాభావపూర్వకంగా రాగద్వేషాలు లేకుండా, కర్తృత్వం లేకుండా, నేను కర్తను అనే భావన లేకుండా చేసేటువంటి సామర్థ్యం పెంచుకోవాలి. ఈ విషయం ఇంతకుముందు చెప్పినా సరే మళ్ళీ సందేహం వస్తోంది. ఇట్లాంటి పరిస్థితులలో ఇదే విషయాన్ని జాగ్రత్తగా ఈ సందేహంలో కూరుకుపోయినటువంటి అర్జునుడికి చెప్పటం ఎట్లా అని పరమాత్మ యొక్క ఆలోచన సాగుతోంది. అజ్ఞానం తొలగిపోవాలి అనంటే తత్వజ్ఞానం కావాలి. తత్వజ్ఞానం కావాలి అనంటే ఈ కర్మ మార్గంలో పయనించాలి. జ్ఞాన మార్గంలోకి అడుగు పెట్టడం అని కాదు, కర్మ మార్గంలో చక్కగా సత్కర్మాచరణం చేసుకుని మనస్సును శుద్ధి చేసుకుని జ్ఞాన మార్గంలోకి మొదటి అడుగు వేసుకుని తద్వారా జ్ఞాన మార్గంలోకి పైకి ఎగరాలి. ఇలాంటి పరిస్థితులలో ఆ కర్మ మార్గమే సర్వోత్తమమైనది అనే విషయాన్ని అర్జునుడు సందేహం లేకుండా నమ్మాలి. ఏ రకమైన సందేహానికి లోను కాకుండా నమ్మాలి. అంటే సందేహాలన్నీ తొలగిపోవాలంటే తత్వజ్ఞానం కావాలి. తత్వజ్ఞానం కావాలంటే అసలు ఏం చేయాలి అనే సందేహం పోవాలి. చివర సందేహమే ఉంది, మొదట్లోనూ సందేహమే ఉంది. ఇట్లాంటి క్లిష్టమైన పరిస్థితులలో ఏం చేయాలి, ఏ రకమైన ఉపదేశం చేయాలి? ఎలాంటి క్లిష్టమైన పరిస్థితి? పిల్లవాడికి పిచ్చి ఉంది. పిచ్చుంటే జ్యోతిష్కుల దగ్గరికి తీసుకెళ్ళి చూపించారు. అయ్యా, మా పిల్లవాడికి పిచ్చి ఎప్పుడు నయమవుతుందో చెప్పండి అని. వైద్యులు చెప్పలేకపోయారు. జ్యోతిష్కుడి దగ్గరికి తీసుకెళ్లారు. జ్యోతిష్కుడు అన్నాడు, ఈ పిల్లవాడికి పెళ్లి చేయండి, పిచ్చి కుదిరిపోతుంది అని చెప్పాడు. సరే, వాళ్ళు నాలాంటి అమాయక ప్రాణులు అందరి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా పిల్లవాడికి పిచ్చి ఉంది, ఈ పిచ్చి కుదరాలి అంటే పెళ్లి చేయమని జ్యోతిష్కులు చెప్పారు, కాబట్టి పిల్లనివ్వండి అని అడగటం ప్రారంభించారు. పిల్ల ఉన్నవాళ్ళు ఏమంటున్నారు? ఆడపిల్లల తండ్రులు ఏమంటున్నారు? అయ్యా చాలా సంతోషం, మీరు వివాహం సంబంధం చెప్పడానికి వచ్చారు, చాలా సంతోషం. మీ పిల్లవాడికి పిచ్చి కుదిరిన వెంటనే మా దగ్గరికి రండి, మేము పిల్లనిస్తాం. అంటే పెళ్లి కుదిరితే గాని పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే గాని పెళ్లి కుదరదు. ఇట్లాంటి క్లిష్టమైన పరిస్థితులలో ఏం చేయాలి? అక్కడ సమాధానం లేదు. పెళ్లి కుదిరితే గాని పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే గాని పెళ్లి కుదరదు అన్న చోట సమాధానమే లేదు. కానీ ఇక్కడ జగద్గురువు ఉన్నాడు. జగద్గురువు ఉండటం వలన ఆయన సందేహాలన్నిటికీ మూలమైనటువంటి అజ్ఞానం ఒకటి ఉంది. ఆ అజ్ఞానం తొలగిపోవాలంటే తత్వజ్ఞానం కావాలి. ఆ తత్వజ్ఞానం కావాలి అంటే ముందు ఒక సందేహం, కర్తవ్యం అనే విషయంలో, ఏం చెయ్యాలి అనే విషయంలో సందేహం పోవాలి. పోవటానికి ఏం చెయ్యాలి అంటే చెప్పిన విషయాన్నే మళ్ళీ ఈ సందేహం తలెత్తకుండా మరొకసారి చెప్పాలి. ఆ చెప్పేటప్పుడు సందేహం పోవటం మాత్రం కాకుండా కొత్త విషయాలు కూడా చేరాలి. చెప్పేటప్పుడు కొత్త విషయాలు చేరాలి. అదే సమయంలో ఏ సందేహం ఉందో ఆ సందేహం కూడా పోవాలి. అర్జునుడి యొక్క సందేహం ఏంటి? ప్రధానంగాను సన్యాసమా, లేదా సర్వకర్మ పరిత్యాగమా, లేదా కర్మ మార్గమా? ఇదే కదా, జ్ఞాన మార్గమా కర్మ మార్గమా అని కదా సందేహం. ఈ సందేహం అర్జునుడికి ఎందుకు వచ్చింది? రెండూ చెప్పింది పరమాత్మే. జ్ఞాన మార్గం గురించి చెప్పింది పరమాత్మే, అలాగే కర్మ మార్గం గురించి చెప్పింది పరమాత్మే. మరి సందేహం ఎందుకు వచ్చింది? ఏమనొచ్చింది? ఎలా వచ్చింది అంటే సర్వసంగ పరిత్యాగమో లేకపోతే సర్వకర్మ పరిత్యాగమో చేసేవాడు కర్మలను చేయలేడు. కర్మలను చేయవలసిన వాడు కర్మ పరిత్యాగం చేయలేడు. అంటే ఈ రెండు ఒక మనిషి చేయలేడు. కూర్చున్నవాడు పరిగెత్తలేడు అదే సమయంలో, ఒకే సమయంలో. పరిగెత్తుతూ ఉన్నవాడు అదే సమయంలో కూర్చోలేడు. స్థితిగతులలాగా. స్థితి ఉంటే గతి ఉండదు, గతి ఉంటే స్థితి ఉండదు. సర్వకర్మ పరిత్యాగం చేస్తే కర్మలను ఆచరించడం అదే సమయంలో కుదరదు. కర్మ మార్గంలో ఉండి కర్మలను ఆచరిస్తూ ఉంటే సర్వకర్మ పరిత్యాగం కుదరదు. కాబట్టి ఈ రెండూ ఒకే సమయంలో చేసే అవకాశం లేదు. కాబట్టి ఏదో ఒకటే చేయాలి. ఏదో ఒకటే అంటే ఏం చేయాలి? ఉత్తమమైన దాన్నే చేయాలి. ఆ ఉత్తమమైనది ఏది నాకు చెప్పేస్తే దాన్ని నేను చేసేస్తాను. జ్ఞాన మార్గం ఉత్తమం అంటాడేమో పరమాత్మ అని చిన్న ఆశ, పరమాత్మ నోటి వెంట విన్న తరువాతే మనం దారిలోకి వెళదామనే శ్రద్ధ, రెండూ కలిసి ఉన్నాయి. జ్ఞాన మార్గం మీద తన మనసులో ఉండేటువంటి ఆశ,
పరమాత్మ నోటి వెంట కూడా శ్రేయ అనే పదం వేయటం వలన జ్ఞానమార్గమే వస్తుంది, నీవు యుద్ధం చేయనక్కర్లేదు, లేదా నువ్వు వైరాగ్యంతో నువ్వు సన్యాసం పుచ్చుకోమంటాడేమో అని ఒక చిన్ని ఆశ, దాంతోపాటుగా పరమాత్మ ఏం చెప్తే అది విందాం అనేటువంటి శ్రద్ధ. ఈ శ్రద్ధతో, ఈ ఆశతో, ఈ సందేహంతో, ఈ మూలంతో ఈ సందేహాన్ని అడుగుతున్నాడు, ఈ ప్రశ్నను వేస్తున్నాడు అర్జునుడు. కాబట్టి ఇటువంటి శ్రోతకు, ఇటువంటి శిష్యుడికి ఏ సమాధానం చెప్పాలి అనే విషయాన్ని పరమాత్మ స్పష్టంగా పై శ్లోకంలో ఇలా ప్రారంభం చేస్తున్నాడు. శ్రీ భగవానువాచ సన్యాసః కర్మణాం కృష్ణ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. అర్జున, నువ్వేమడిగావు? సన్యాసమా కర్మలా? కర్మ సన్యాసం చేసేసి ఏ విధంగానూ కర్మలతో సంబంధం లేకుండా ఉండటమా, లేదా కర్మ మార్గంలో శ్రద్ధగా కర్మలను చేసుకోవటమా అని కదా అడిగావు. నేనేం చెప్తున్నానో జాగ్రత్తగా విను. సన్యాసః కర్మయోగశ్చ. సర్వకర్మ సన్యాసము, ఏ కర్మలను చేయకుండా శ్రద్ధగా జ్ఞాన మార్గంలో తత్వజ్ఞానం కోసం తీవ్రంగా నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండటం అనేటువంటి సన్యాసము. కర్మయోగ, రాగద్వేషాలు లేకుండా, కర్తృత్వాభిమానం లేకుండా, ఏ విధమైనటువంటి ఆసంగం లేకుండా, ఫలాపేక్ష లేకుండా చేసేటువంటి సత్కర్మలు. ఈ రెండూ కూడా సమానమే. ఏ రకంగా సమానం? నిశ్రేయసకరా ఉభౌ. రెండూ కూడా పరమ పురుషార్థాన్ని, అంటే మానవులకు కావలసినటువంటి శాశ్వతమైన ఆనందాన్ని తప్పకుండా ఇస్తాయి. నిశ్రేయసకరా ఉభౌ. నిశ్రేయసం అంటే సర్వోత్తమమైనటువంటి ఫలితాన్నే ఇస్తాయి. శ్రేయస్సులలో కూడా ఉత్తమమైనటువంటి శ్రేయస్సును ప్రసాదిస్తాయి రెండు. సన్యాసము, అదేవిధంగా సత్కర్మాచరణము కూడా నిశ్రేయసకరా ఉభౌ, రెండు కూడా. మరి రెండిట్లో ఏదో ఒకటే చేయగలం కదా అన్నువంటామేమో. ఏం చెయ్యాలి, లేదా దేనిలో అడుగు పెట్టాలి అనే ప్రశ్నకు సమాధానం మాత్రం తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. ఈ రెండిట్లో, సన్యాసము కర్మయోగం అనేటువంటి రెండిట్లో, రెండు ఫలితాన్ని సమానంగా ఇస్తున్నప్పటికీ, రెండూ కూడా నిశ్రేయసకరాలే అయినప్పటికీ, ఆ రెండిట్లో కర్మ సన్యాసం కంటే కూడా కర్మయోగం విశిష్టమైనది. నీ అడిగిన ప్రశ్నకు సమాధానం వచ్చింది. ఈ రెండిట్లో ఏది గొప్పది? కర్మయోగమే గొప్పది. మరి జ్ఞానాన్ని తీసుకువచ్చేటువంటి సర్వసంగ పరిత్యాగము, సర్వకర్మ పరిత్యాగము కంటే కర్మయోగం అనేదాన్ని ప్రధానం, లేదా విశిష్టం, లేదా ఇదే ఆచరించాలి అని పరమాత్మ ఎలా నిర్ణయం చేస్తున్నాడు అనంటే, మరొకసారి శ్లోకాన్ని జాగ్రత్తగా చూసుకుందాం. పరమాత్మ ఏమన్నాడు? సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరా ఉభౌ. సన్యాసం తీసుకున్నా సరే నిశ్రేయసం రావాల్సిందే. నిశ్రేయసం అంటే పరమ పురుషార్థం, లేదా సర్వోత్తమమైన ప్రయోజనం, అఖండానందం, శాశ్వతానందం, పరమాత్మ తత్వజ్ఞానం ఏమనుకున్నా అది రావాల్సిందే. దానితో పాటుగా అది రావాలి అంటే ఏం కావాలి? ఆ సన్యాసం సరిగ్గా సిద్ధించాలి అంటే, జ్ఞాన మార్గంలో బలమైన ప్రవేశం కలగాలి అంటే ఏం కావాలి? కర్మయోగం కావాలి. మనస్సు శుద్ధి పడకుండా, మనస్సులో ఏ రకమైన శుభ్రత లేకుండా పైన జ్ఞాన మార్గంలోకి ప్రవేశార్హత లేనే లేదు అని ఎన్నోసార్లు అనుకున్నాం. కాబట్టి జ్ఞాన మార్గంలోకి ప్రవేశార్హతను కలిగిస్తూ ఈ సత్కర్మాచరణ ఉపయోగిస్తోంది. జ్ఞాన మార్గంలోకి ప్రవేశం కలిగిన తరువాత సన్యాసం ఉపయోగిస్తోంది. ఏ రకంగా ఉపయోగిస్తోంది? సన్యాసం అంటే ఏ రకమైన బాదరుబందీలు లేకుండా ఉండటం వలన, మానసికంగా, ప్రాథమికంగా మానసికంగా ఏ రకమైన బాదరబందీలు లేకుండా ఉండటం వలన కేవలం పరమాత్మ తత్వజ్ఞానం కోసమే చేసే ప్రయత్నానికి అడ్డు లేకుండా ఉండటం, విక్షేపం లేకుండా ఉండటం అనేదాన్ని తీసుకొచ్చేది సన్యాసం. ఆ సన్యాసం సరిగ్గా సిద్ధించాలి అంటే, ఆ సన్యాసం బలంగా నిలవాలి అనంటే, దానికి కావలసినటువంటి మనస్సు శుద్ధత, మనస్సు యొక్క శుద్ధతను సాధించేటువంటి కర్మయోగం, ఈ రెండు ఒకే ఫలితాన్ని సాధిస్తున్నాయి. కర్మయోగం జ్ఞాన మార్గంలోకి ప్రవేశార్హతను తీసుకువచ్చి జ్ఞాన మార్గం ద్వారా, తత్వజ్ఞానం ద్వారా నిశ్రేయసాన్ని తెస్తోంది. అందులో కాస్త ముందున్నది సన్యాసం. ఆ సన్యాసం కూడా ఈ విక్షేపం లేని జ్ఞాన సాధనకు ఉపయోగిస్తూ, ఏ రకమైన అడ్డంకులు లేని జ్ఞాన సాధనానికి ఉపయోగిస్తూ
తత్వజ్ఞానానికి ఉపయోగిస్తున్నాయి. రెండూ ఈ రకంగా చూసినప్పుడు సమానాలే, సమానంగానే ఉన్నాయి, రెండూ ఉపయోగించేవే. రెండూ ఉపయోగించేవే అయినంత మాత్రాన రెండూ ఏకకాలంలో చేసే పరిస్థితి అయితే లేదు. సన్యాసాన్ని కర్మలను ఏకకాలంలో చేసే అవకాశం లేనే లేదు. ఇలా లేని పరిస్థితుల్లో ఏం చెయ్యాలి అనే గనక ప్రశ్న వేసుకుంటే తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. కర్మయోగం అనేది చాలా విశిష్టమైనటువంటిది. కర్మయోగాన్నే ఆశ్రయించాలి. ఎందుకు? చివరి మెట్టు చాలా గొప్పది, చాలా గొప్పది చివరి మెట్టు. ఎందుకంటే ఆ మెట్టు దాటితే మనం ఎక్కవలసినటువంటి ఎత్తు ఎక్కేసినట్లే. చివరి మెట్టు చాలా గొప్పది. కానీ చివరి మెట్ట మొదటి మెట్ట, మనం ఎక్కవలసిన మెట్టు ఏది? మొదలు మన అడుగు ఉంచవలసిన మెట్టు ఏది అని అంటే మొదటి మెట్టే. ఆ మొదటి మెట్టే కర్మయోగం అని చెప్పాడు కదా పరమాత్మ. కాబట్టి మొదటి మెట్టు కాబట్టి దీనికే విశిష్టత ఉంది. నువ్వు చేయవలసింది సత్కర్మాచరణ మాత్రమే అనటానికి ఇది ఒక్క లాజిక్కు సరిపోతుంది. మొదటి మెట్టు కర్మయోగం కాబట్టి ఆ మొదటి మెట్టు మీద నీ పాదం పెట్టు. తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. సందేహమే అక్కర్లేదు, సందేహానికి అవకాశం లేనే లేదు. ఏంటి? కేవలం మనం చేయవలసింది సత్కర్మాచరణ మాత్రమే అని పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు. తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే అని. ఏ రకమైన సందేహానికి అవకాశం లేకుండా కర్మయోగమే ఇప్పుడు నేను చేయవలసిన లేదా నేను అనుసరించవలసినటువంటి మార్గం. కర్మ మార్గమే, సత్కర్మాచరణయే, సత్కర్మాచరణను రాగద్వేషాలు లేకుండా చేసుకోవటమే అనేటువంటి నిర్ణయాన్ని కలిగి ఉండు. ఈ విషయంలో సందేహం అక్కర్లేదు. ఇంతే, ఇది ఇంతే. సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే అని స్పష్టంగా పరమాత్మ చెప్పాడు. చెప్పి పై శ్లోకంలో అసలు సన్యాసం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? సన్యాసం అంటే నీ మనసులో ఉండేటువంటి భావన ఏంటి? సన్యాసాన్ని నువ్వు ఏ రకంగా అర్థం చేసుకున్నావు? సన్యాసం అంటే చేయవలసిన పనిని విడిచిపెట్టి బాదరబందీ లేకుండా ఉండటం మాత్రమే అని అనుకున్నావా? లేదా దానికంటే పై స్థాయిలో సన్యాసం అనేది ఉన్నది అని నీకు తెలిసిందా అని పరమాత్మ ఒక ప్రశ్న రూపంగా కానీ ఆ ప్రశ్నకు సమాధాన రూపంగా కానీ పై శ్లోకంలో ఇలా అంటున్నాడు. జ్ఞేయస్స నిత్య సన్యాసి యో నద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఏమనుకుంటున్నావయ్యా నువ్వు సన్యాసం అంటేను? లేదా సన్యాసులంటే ఎవరనుకుంటున్నావయ్యా? ఎవరో కాదు, జ్ఞేయస్స నిత్య సన్యాసి. నిత్యంగా నిరంతరం సన్యాసి అని ఎవరిని పిలుచుకోవాలి అని అంటే యహ నద్వేష్టి, ఎవరికైతే ద్వేషం లేదో, యహ నకాంక్షతి, ఏ రకమైన ఆశలు ఎవరికి లేవో వారిని కదా నిత్య సన్యాసి అనాలి. సన్యాసం అంటే నువ్వు కర్మలను విడిచిపెట్టుకోవటం అని అనుకుంటున్నావు. దానికంటే ముందు, దానికంటే గొప్పదైన సన్యాసం మరొకటి ఉంది. అది ఏ రకమైన రాగాన్ని, ఏ రకమైనటువంటి ద్వేషాన్ని కలిగి ఉండకుండా ఉండటం. రాగద్వేషాలను సన్యాసం చేసుకోవటం, రాగద్వేషాలను విడిచిపెట్టుకోవటం. ఇంతేకాదు నిర్ద్వంద్వ, ఏ రకమైనటువంటి ద్వంద్వభావాలకు లోను కాకపోవటం. ఇది చల్లగా ఉంది, ఇది వేడిగా ఉంది, ఇది సుఖం, ఇది దుఃఖం, ఇది ఇలాంటిది, అది అలాంటిది, ఇది నాకు అనుకూలం, ఇది నాకు ప్రతికూలం అనేటువంటి భావనలను రానివ్వకపోవటం. నిర్ద్వంద్వ, ఆ ద్వంద్వభావాలను విడిచిపెట్టడమే సన్యాసం. రాగద్వేషాలను విడిచిపెట్టడం, అలాగే ద్వంద్వభావాలను విడిచిపెట్టడం, ఇదే సన్యాసమయ్యా. ఇంకా చెప్పుకోవాలంటే అది నిత్య సన్యాసం. యో నద్వేష్టి నకాంక్షతి నిర్ద్వంద్వ. అటువంటి వాడికి మహాబాహో, గొప్ప బాహువులు ఉన్నవాడివి నువ్వు, ఏమైనా సరే జయించగలిగిన వాడివి. అటువంటి జయించగలిగిన వాడివి రాగద్వేషాలను జయించు, అలాగే ద్వంద్వ భావనలను జయించు. అలా జయించినప్పుడు సుఖం బంధాత్ ప్రముచ్యతే. నీకుండేటువంటి కర్మబంధనాలు, నీకుండేటువంటి జన్మబంధనాలు ఇవన్నీ అనాయాసంగా పోతాయి. ఏ రకమైన కష్టమూ లేకుండా పోతాయి. సులభమైన మార్గం ఏంటి అంటే మనసులో రాగద్వేషాలు లేకుండా ఉండటం, ద్వంద్వ భావనలకు లోను కాకుండా ఉండటం. ఇది సులభమైన మార్గం. ఇది సన్యాసం కంటే ఉత్తమమైనటువంటి నిత్యకర్మ సన్యాసం.
సన్యాసం కంటే ఉత్తమమైన సన్యాసం అంటే సన్యాసం తక్కువది అనటం లేదు. సన్యాసం చాలా గొప్పది. ఎంత గొప్పది అంటే ఒక పర్వతం అంత గొప్పది, చాలా గొప్పది. ఆ సన్యాసాన్ని సాధించుకోవాలి అనంటే, ఆ సన్యాసాన్ని మనస్సులో స్థిరపరుచుకోవాలి అంటే మొదలు ఈ నిత్య సన్యాసాన్ని అలవాటు చేసుకోవాలి. పైన పరమాత్మే చెప్పబోతున్నాడు, సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః. యోగం లేనివాడికి, కర్మయోగం లేనివాడికి సన్యాసం అనేది సిద్ధించదు. రాదు ఆ సన్యాసం, ఉత్తునే రాదు. ఎలా వస్తుంది అంటే మొదలు ఈ నిత్య సన్యాసాన్ని, రాగద్వేషాలను త్యజించుకోవటం, అలాగే ద్వంద్వభావనలను త్యజించుకోవటం అలవాటైతే, ఆ అలవాటును స్థిరం చేసుకుంటే, బలం చేసుకుంటే ఆ అసలు సిసలు సన్యాసం లభిస్తుంది. కాబట్టి దీని మీద దృష్టి పెట్టాలి. దేని మీద దృష్టి పెట్టాలి? జ్ఞేయస్స నిత్య సన్యాసి యో నద్వేష్టి నకాంక్షతి. అనుకూలమైన ఫలితాన్ని మీద ప్రత్యేకమైనటువంటి కాంక్ష, తీరని కోరిక, ప్రతికూలమైనటువంటి ఫలితం మీద తీరని ద్వేషం, ఈ రెండిటిని విడిచిపెట్టుకోవాలి. రాగద్వేషాలతో సంబంధం లేకుండా, ఆ రాగద్వేషాలతో నిమిత్తం లేకుండా కేవలం కర్తవ్య బుద్ధితో, ఇది నేను చేయవలసినటువంటి కర్తవ్యం అనే బుద్ధితో స్వకర్మను ఆచరించుకోవాలి, స్వకర్మాచరణం చేసుకోవాలి. ఆ స్వకర్మాచరణం చేసుకునేటప్పుడు నిర్ద్వంద్వ, ఏ రకమైనటువంటి ద్వంద్వభావనలకు లోను కాకూడదు. ఆ కర్మల వలన కానీ మరొక సాధనాల వలన కానీ వచ్చేటువంటి శీతోష్ణాలను, సుఖ దుఃఖాలను సమానంగా అనుభవించగలగాలి. సమానంగా అనుభవించేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. సమానంగా అనుభవించేటువంటి సాధనను బలంగా చేసుకోవాలి. అలా సాధన సిద్ధించిన తరువాత, రాగద్వేషాలు లేని, ద్వంద్వభావాలు లేని సాధన సిద్ధించిన తరువాతే వాడికి సుఖం బంధాత్ ప్రముచ్యతే అనే స్థితి వస్తుంది. దాని దారి ఏమిటి అని పైన నేను చెప్తాను. దాని దారి ఏమిటి అనే సంగతి పైన చెప్తాను అని పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు. జ్ఞేయస్స నిత్య సన్యాసి యో నద్వేష్టి నకాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే అని. సర్వసంగ పరిత్యాగం అనగానే మనలాంటి సామాన్యులందరికీ కూడా ఒక చిన్న భ్రమ అయితే తప్పకుండా ఉంది. అర్జునుడికి ఆ భ్రమ ఉంది అని మనం చెప్పలేము. ఆ ఆశ అయితే అర్జునుడికి ఉంది. ఇతరులకు మాత్రం భ్రమ మాత్రం ఉంది. ఏమని? అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవటమే సర్వసంగ పరిత్యాగం. అన్నీ విడిచిపెట్టుకుంటే, భార్యా పిల్లలను విడిచిపెట్టి, ఏ రకమైనటువంటి సంబంధాలు లేకుండా, మనం చేయవలసిన పనులను మాత్రం చేయకుండా, మనకు కావలసిన పనులు చేసుకునే అవకాశాన్ని మాత్రం ఉంచుకుని మన ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళిపోవటం సన్యాసం అనే అభిప్రాయం, లేదా ఇదే సర్వసంగ పరిత్యాగం అనే భ్రమ మనందరికీ చాలా బలంగా ఉంది. ఆ భ్రమను పోగొట్టడానికి పరమాత్మ అది కాదు సర్వసంగ పరిత్యాగం. సర్వసంగ పరిత్యాగం అంటే రాగద్వేషాలను విడిచిపెట్టడం, ద్వంద్వభావనలను విడిచిపెట్టడం. ఇదే సర్వసంగ పరిత్యాగం. సర్వసంగ పరిత్యాగానికి ఇది మూలం. ఈ మూలం లేకుండా మీకు ఆ వృక్షం రానే రాదు, మీకు సన్యాసం సిద్ధించినట్లే కాదు అని స్పష్టంగా చెప్పేస్తున్నాడు. ఈ విషయాన్ని ఎన్ని ఉపాఖ్యానాలు వివరించినాయో లెక్కలేదు. ఆ ఉపాఖ్యానాలలో కల్లా ఒక మంచి ఉపాఖ్యానం యోగ వాసిష్ఠంలో చూడాలోపాఖ్యానం అని ఒక ఉపాఖ్యానం. ఆ ఉపాఖ్యానంలో సర్వసంగ పరిత్యాగమే నిజమైనటువంటి పరిత్యాగం. ఆ సర్వసంగ పరిత్యాగాన్ని సాధించుకునే విధానం ఏమిటి అనే విషయాన్ని స్పష్టంగా వశిష్ఠ మహర్షి గారు వివరించారు. చూడాలా అని ఒక యోగిని ఉండేది. తెలుగులో చూడాలా కాదు, సంస్కృతంలో చూడాలా. ఈవిడ మహాయోగిని, ఒక రాజభార్య, ఒక రాజుగారికి ఈవిడ భార్య. ఆ రాజుగారి పేరు గుర్తులేదు, అక్కర్లేదు కూడాను, ఎందుకంటే భర్తలకు పేర్లు ప్రత్యేకించి ఉండవు. భార్య పేరు పక్కన మిస్టర్ పెట్టేస్తే అది భర్త పేరు అవుతుంది. కాబట్టి మిస్టర్ చూడాలా ఆయన, చూడాలా ఆవిడ, వీళ్ళిద్దరూ రాజదంపతులు. వీళ్ళు చాలా శ్రద్ధగా రాజుగారు రాజ్యపాలన చేసుకుంటూ ఉండేవారు. ఈవిడ కర్తవ్యాలను నిర్వహించుకుంటూ ఉండేది. చాలా ఆశ్చర్యంగా వీళ్ళిద్దరూ కలిసి యోగ సాధన చేసుకుంటూ ఉండేవారు. యోగ సాధన ఇద్దరూ కలిసి చేస్తూ ఉండేవారు. మధ్యాహ్నం పూట భోజనం అయిన తరువాత కాసేపు కూర్చుని యోగ మార్గం గురించి, జ్ఞాన మార్గం గురించి నిరంతరం చర్చలు చేసుకుంటూ ఉండేవారు. నిరంతరం ఆధ్యాసలోనే ఉండేవారు. ఏమాత్రం ఖాళీ సమయం దొరికిన రాజుగారికి భార్యతో వచ్చి కూర్చునేవారు.
ఆవిడకి ఆయనకి కేవలం చర్చలు ఈ యోగ మార్గం మీద, జ్ఞాన మార్గం మీదే. ఇద్దరు ఆ సందర్భాన్ని బట్టి యోగ సాధన చేసుకుంటూ ఉండేవారు. ఈ లోపల రాజుగారికి రాచకార్యాలు పెరిగిపోయినాయి. పెరిగిపోవటం వలన ఆయనకి భార్య దగ్గరకు వచ్చే సమయం కూడా సరిగ్గా దొరకలేదు. కాకపోతే ఆవిడ ఆ సమయాన్ని వ్యర్థం చేయకుండా రాజుగారి యొక్క అసలు సిసలు కష్టాన్ని దృష్టిలో ఉంచుకుంటూ తన యోగ సాధనను కాస్త ముందుకు తీసుకువెళ్ళింది. ఈ యోగ సాధనను ముందుకు తీసుకువెళ్ళటంలో ఆవిడికి యోగసిద్ధి కలిగిపోయింది. కొన్నాళ్ళు యోగసిద్ధి కలిగింది అని తెలిసింది. ఆవిడ జ్ఞాన మార్గంలో ప్రవేశించింది. జాగ్రత్తగా జ్ఞానం కోసం ప్రయత్నం చేసుకుంటోంది. అది కూడా సిద్ధించిన తరుణంలో ఉంది, లేదా సిద్ధించేసేసింది. ఆవిడ ఒక్క అడుగు ముందుకు వెళ్ళిపోయింది. ఈ లోపల రాజుగారికి రాచకార్యాలు వెలగబెట్టగా రకమైన కోపం వచ్చింది. ఏమని? నేను చక్కగా రోజు వెళ్ళి యోగ సాధన చేసుకునేవాడిని, ఇప్పుడు అనవసరమైనటువంటి రాచకార్యాలు నాకు అడ్డం పడ్డాయి, అందువలన యోగ సాధన సరిగ్గా చేయలేకపోతున్నాను. అందుకని ఏం చేద్దాం అంటే, ఈ రాజ్యము వద్దు, ఇంకోటి వద్దు, ఏమొద్దు, విడిచిపెట్టి హాయిగా అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసుకుందాం అని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా భార్యకు కూడా చెప్పకుండా, ఇంత అనుకూలమైన తనకు సాధనకు బాగా సహకరించేటువంటి భార్యకు కూడా చెప్పకుండా ఆయన అడవులకు వెళ్ళిపోయాడు. అడవులకు వెళ్ళిపోయి 18 సంవత్సరాల పాటు మొండిగా తపస్సు చేశాడు. ఏం తపస్సు చేశాడో మనకి ఇన్ఫర్మేషన్ లేదు. మొండిగా 18 సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. చూడాలా గారు యోగ సిద్ధురాలు కదా, ఈవిడ భర్త గారు ఏం చేస్తున్నారో అని జాగ్రత్తగా గమనిస్తోంది. ఏం చేస్తున్నారు, 18 సంవత్సరాల పాటు ఏం చేస్తున్నారు అని యోగ దృష్టితో గమనిస్తూనే ఉంది. ఎన్నేళ్లు పోయినా ఆయన మొండిగా తపస్సు చేస్తున్నాడే తప్ప అసలు నాడి పట్టుకోలేకపోతున్నాడు అనే విషయం ఆవిడకి అర్థమైంది. ఎలా ఇప్పుడు ఈయనకి మంచి దారిని చూపించడం ఎట్లా అంటే వెళ్ళి చెప్పచ్చు కదా అనటానికి వీల్లేదు. చూడాలా ఆవిడ మనలాంటి సామాన్యురాలు కాదు. తను ఆ భర్త గారికి శిష్యురాలుగా ఒప్పుకుని వివాహ సమయంలో వచ్చింది ఆవిడ. తను శిష్యురాలు ఆయనకి, భర్త తనకు గురువు. కాబట్టి ఇటువంటి గురువుకి తను వెళ్ళి ఉపదేశం చేసే పరిస్థితి లేదు. ఈ తనువుతో ఉపదేశం చేసే పరిస్థితి అయితే అసలే లేదు. ఈ శరీరంతో ఆ భర్త గారికి తనకంటే జ్ఞానం తక్కువ ఉన్నా సరే ఉపదేశం చేసే యోగ్యత లేదు. అందువల్ల ఆవిడ ఆలోచించి ఏం చేసింది, ఒక మహర్షి పుత్రుడి రూపం ధరించి తన యోగశక్తితో భర్త గారు ఉండే చోటుకి వెళ్ళింది. వెళ్ళి మామూలు మాటలు కలిపి ఏం చేస్తున్నారండి అని అడిగింది. సహజంగా ఋషి ఆశ్రమాలలో మహర్షులు కానీ వారి పుత్రులు కానీ రావటం, ఇతరులను సంప్రదిస్తూ ఉండటం, అయ్యా మీరు చేసే సాధన ఏమిటి అని అడగటం, వారు కూడా అడిగేవారి యోగ్యతను బట్టి సమాధానాలు చెప్తూ ఉండటం, లేదా అడిగేవారే గనక వీళ్ళకంటే ఎక్కువైతే వాళ్ళ దగ్గర నుంచి విషయాలు సంగ్రహించుకోవటం, ఇవన్నీ ఋషి ఆశ్రమాల్లో సాధారణమైనటువంటి విషయాలు. ఆయన ఏం చేశాడు, ఉన్నదున్నట్టుగా చెప్పాడు, నేను ఈ సాధనలను చేస్తున్నానండి, ఇంకా పైన ఏం చేయాలి అని కూడా అడిగాడు. ఆ వచ్చిన మహర్షి పుత్రుడి యొక్క తేజస్సు చాలా గొప్పగా ఉంది. ఆ తేజస్సుకు ముగ్ధుడై ఈ ప్రశ్న కూడా వేశాడు. వేస్తే దొరికావు అని అనుకుని ఆవిడ మహర్షి పుత్రుడి వేషంలో ఉండి సర్వసంగ పరిత్యాగం చేయాలి అని చెప్పింది. సర్వసంగ పరిత్యాగం చేయాలి అని చెప్పింది. ఎవరికి చెప్పింది? సర్వసంగ పరిత్యాగం చేశాను అని అనుకుని రాజ్యాన్ని భార్యని చెప్పా పెట్టకుండా విడిచిపెట్టి తన బాధ్యతల నుండి బయటికి వచ్చినటువంటి రాజుగారికి నువ్వు సర్వసంగ పరిత్యాగం చేయాలి అని చెప్పింది. ఏమనుకుంది? అర్థమవుతుంది అనుకుంది. ఆయనకు అర్థమైంది, కొంచెం వేరే రకంగా అర్థమైంది. ఆయన అన్నాడు, నేను సర్వసంగ పరిత్యాగం అయితే చేశానండి, రాజ్యం విడిచిపెట్టేశాను, నా భార్యను కూడా లెక్క చేయలేదు, ఆవిడ చాలా గొప్పది, అయినా సరే విడిచిపెట్టి వచ్చేశాను. ఇప్పుడు కొత్తగా సర్వసంగ పరిత్యాగం చేయాలి అని అంటే ఏం చేయాలి? నాకున్నది నేను మాత్రమే పట్టే ఒక చిన్న కుటీరం, నాకు కేవలం లజ్జాచ్ఛాదన కోసం ఉపయోగపడేటువంటి కౌపీనం, ఈ 2 ఉన్నాయి. ఈ రెండిటిని నేను పరిత్యాగం చేసేస్తాను, నాకుండేవి ఈ 2 కాబట్టి రెండిటిని పరిత్యాగం చేసేస్తాను అని మొండి తపస్సు చేస్తూ ఉన్నవాడు కదా, తీవ్రమైన అభినివేశంతో మొదలు ఆ కుటీరానికి నిప్పు పెట్టేశాడు. కౌపీనం కూడా తీసి తగలబెట్టేశాడు. సర్వసంగ పరిత్యాగం అయిపోయిందా అని సందేహంగా ఋషిపుత్రుడి మొహంలోకి చూశాడు.
చూస్తే ఆ ఋషిపుత్రుడు సర్వసంగ పరిత్యాగం చేయాలి అని మళ్ళీ అన్నాడు. ఈసారి మిగిలింది ఏమిటి అని రాజుగారు ఆలోచించాడు. ఆలోచించి ఈ దేహమే మిగిలింది, ఈ దేహంతో నాకు సంబంధం మిగిలింది, కాబట్టి ఈ దేహాన్ని గనక పూర్తి చేసేస్తే, ఈ దేహంతో ఉండేటువంటి సంబంధాన్ని, ఈ దేహాన్ని గనక పాడు చేసేస్తే ఈ దేహంతో కూడా నాకు సంబంధం ఉండదు అని ఒక కొండ ఎక్కి ఆ కొండ మీద నుంచి దూకేద్దాం అని ప్రయత్నం మొదలుపెట్టాడు. తీవ్రమైన అభినివేశం ఉన్న వాళ్ళకి ఇలాంటివి కలుగుతాయి. ఆ యోగ సాధనలో కొన్ని కష్టాలు, కొన్ని సౌకర్యాలు కూడా. అప్పుడు ఈ మహర్షి పుత్రుడు అడ్డం పెట్టాడు. అడ్డం పెట్టి సర్వసంగ పరిత్యాగం అంటే నువ్వేం అర్థం చేసుకున్నావో ఒకసారి చెప్పు. ఏమర్థం చేసుకున్నావు నువ్వు? సర్వసంగ పరిత్యాగం అంటే ఉన్నదాన్ని తగలబెట్టేయటం అని అర్థం చేసుకున్నావు. అటు రాజ్యాన్ని వదిలిపెట్టి వచ్చేసావు, భార్యను వదిలిపెట్టి వచ్చేసావు, కుటీరము కౌపీనము అని రెండిటికి నిప్పు పెట్టేశావు, తగలబెట్టావు. బానే ఉంది. ఈ కుటీరం ఇంకో దాన్ని నిర్మించుకోలేమా? ఈ కౌపీనం ఇంకో దాన్ని తెచ్చుకోలేమా? పోనీ సర్వసంగ పరిత్యాగం అని మూడోసారి లేదా రెండోసారి చెప్పిన తర్వాత ఈ దేహాన్ని ఏదో చేస్తానని అంటున్నావు. ఈ దేహం పోతే ఇంక మళ్ళీ దేహం రాదా? కొత్త దేహం రాదా? వస్తూనే ఉంటుంది కదా. కుటీరం పోతే కొత్త కుటీరం వస్తోంది, కౌపీనం పోతే కొత్త కౌపీనం వస్తోంది, మళ్ళీ దేహం పోతే ఇంకో దేహం వస్తూనే ఉంది. ఇటువంటి సందర్భంలో సర్వసంగ పరిత్యాగం వచ్చేది ఎట్లా? సర్వసంగ పరిత్యాగం అంటే ఏమిటి అంటే, నేను నాది, నాది నాకు అనుకూలమైనది లేదా నాకు ప్రతికూలమైనది, నాకు అనుకూలమైనదంతా నాకు కావాలి, నాకు ప్రతికూలమైనది ఏది నాకు వద్దు. నేను సర్వసంగ పరిత్యాగం చేయమనంగానే నీకు అనిపించింది ఏంటి? ఈ కుటీరము ఈ కౌపీనము నాకు ప్రతికూలం కాబట్టి వద్దు అని అనిపించింది. వద్దు, కావాలి, కావాలి, వద్దు, ఈ రెండిటి మధ్య కదా ఉన్నావు. ఎక్కడైనా నేను నాది అనే దాని మధ్య ఉండేటువంటి సంబంధాన్ని కానీ, నాకు అనుకూలమైనది నాకు ప్రతికూలమైనది అనేటువంటి భావనల మధ్య ఉండేటువంటి విరోధాన్ని కానీ గమనించుకున్నావా? నాది అనేటువంటి సంబంధాన్ని వదులుకున్నావా? నాదైనది అనుకూలమైతే దాని మీద నాకు కోరిక కలుగుతోంది, ఆ కోరికను వదిలిపెట్టాలని అనుకున్నావా? అనుకోలేదు కదా. చేయవలసింది రాగద్వేష త్యాగమయ్యా. నేను నాది అనేటువంటి అనవసరమైన భావనలను త్యాగం చేసుకోవటమే అసలు సిసలు త్యాగమయ్యా. ఇదే సర్వసంగ పరిత్యాగమే తప్ప వస్తువులను తగలపెట్టడం, భార్యాబిడ్డలను విడిచిపెట్టి వచ్చేయటం లేదా బాధ్యతల నుండి తప్పించుకోవటం అనేది త్యాగం కాదు. అది తప్పు. అది సాధారణ లౌకికులు చేస్తారు. సాధారణ లౌకికులనే చేయొద్దని చెప్తాము. అది సాధారణ లౌకికుల్ని జాగ్రత్తగా దాంపత్య జీవనంలో శ్రద్ధగా ఉండండి, ఒకరినొకరు ప్రేమాభిమానాలతో జాగ్రత్తగా సంరక్షించుకోండి, ఒకరికొకరు ఎంతో కొంత సాధనలో సహకరించుకోండి. అవి పూజాది రూపాలు కావచ్చు, యోగ సాధనలు కావచ్చు, మరొకటి కావచ్చు, సద్గ్రంథ పఠనం కావచ్చు, మరొక రీతిలో కావచ్చు, ఒకరికొకరు సహకరించుకోండి అని చెప్తాం కదా. అటువంటిది నువ్వింత మహాజ్ఞానివి, ఇంతటి రాజువి, ఇంత బాధ్యతలో ఉన్నవాడివి, నువ్వు సర్వసంగ పరిత్యాగాన్ని మరొక రకంగా ఎలా అర్థం చేసుకున్నావు? మరొక రకంగా ఎలా అర్థమవుతుంది? అలా అర్థం కాకూడదు. నీకు సర్వసంగ పరిత్యాగం అనంటే నేను నాది అనేటువంటి భావనను త్యాగం చేసుకోవటం, నాది అనుకూలమైతే అది నాకు కావాలి అని కోరికను త్యాగం చేసుకోవటం, నాది నాకు ప్రతికూలమైతే దాన్ని విడిచిపెట్టుకోవాలి, దాన్ని పాడు చేయాలి అనేటువంటి ద్వేషాన్ని పోగొట్టుకోవటం, ఇదే సర్వసంగ పరిత్యాగం. ఈ సర్వసంగ పరిత్యాగం చేసేంత వరకు నువ్వు ఎంత మొండి తపస్సు చేసినా సరే నీకు జ్ఞానసిద్ధి కలగదయ్యా అని చెప్పింది. ఆ చెప్పగా ఆ రాజుగారు శ్రద్ధగా దాన్ని విని ఆచరించుకుని తత్వజ్ఞాన మార్గంలో ముందుకు వెళ్ళేటువంటి దారిని చక్కగా ఏర్పరచుకుని ఆయన కూడా యోగసిద్ధుడై తత్వజ్ఞాన మార్గంలో ముందుకు వెళ్ళాడు. ఆ తరువాత వచ్చినది తన భార్య అయినటువంటి చూడాలా అనే విషయాన్ని కూడా ఆయన గుర్తించాడు. తరువాత గుర్తించి మరింత ప్రేమతో చూడాలా గారితో కలిసి ఆవిడ యోగసిద్ధులతో సంపాదించుకున్నటువంటి ఏనుగు అంబారి ఆవిడ యోగసిద్ధులతో సృష్టించగా ఆ ఏనుగు అంబారి మీద ఈయన కూడా ఎక్కి రాజ్యానికి మళ్ళీ రాజుగా తరలి వెళ్ళాడు. వచ్చింది చెప్పబెట్టకుండా విడిచిపెట్టి వచ్చేసినటువంటి రాజ్యానికి మళ్ళీ రాజుగా వెళ్ళి తన బాధ్యతలను చూసుకుంటూ ఆ నేను నాది అనుకూలం ప్రతికూలం ద్వంద్వభావన వీటికి దూరంగా ఉంటూ సర్వసంగ పరిత్యాగాన్ని వాస్తవంగా సంపాదించుకుని ఆయన కూడా కృతార్థుడయ్యాడు అని చూడాలోపాఖ్యానం చెబుతోంది. ఇట్లాంటి సర్వసంగ పరిత్యాగాన్నే పరమాత్మ కూడా ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. యో నద్వేష్టి నకాంక్షతి నిర్ద్వంద్వ అనేటువంటి పదాల ద్వారా మనం కూడా
ఇటువంటి సర్వసంగ పరిత్యాగంలో లేశంలో లేశమాత్రం మనకు సిద్ధిస్తే చాలు అనేటువంటి ప్రయత్నం చేసుకుందాం. ఈ సర్వసంగ పరిత్యాగాన్ని ఎప్పటికీ మనం తప్పుగా మాత్రం అర్థం చేసుకోవద్దు. భార్యాబిడ్డలను విడిచిపెట్టేవారందరూ కూడా భార్యాబిడ్డలను విడిచిపెడితేనే మనకు ఏదో సిద్ధి లభిస్తుంది అనే భ్రమంలో ఉన్న వాళ్ళందరూ కూడా వెంటనే ఆ భావం నుండి తిరిగి వచ్చేయాలి. ఒక్కవేళ పొరపాటున విడిచిపెట్టి వెళితే మళ్ళీ ఇళ్లకు తిరిగి వచ్చేయాలి. ఇంట్లో కూర్చుని పరస్పర అనుకూలతతో జాగ్రత్తగా సంసారంలోనే దాంపత్యంలోనే సాధన చేసుకోవాలి. సాధన చేసుకుంటూ మానసికమైనటువంటి సర్వసంగ పరిత్యాగాన్ని సాధించుకోవాలి. అలా సాధించుకుని అందరూ కూడా కృతార్థులవ్వాలి అని పరమాత్మ ఉపదేశం చేస్తున్నాడు. ఆ ఉపదేశాన్ని మనమందరం గ్రహించుకుంటూ ఆ ఉపదేశ సారాన్ని మనకు మనసులలో ఎక్కించమని, ఆ ఎక్కించిన సారాన్ని మనకు ఆచరణ యోగ్యంగా తయారు చేయమని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదపద్మాల మీద సాష్టాంగ ప్రణామాలతో ప్రార్థించుకుంటూ ఈరోజు ఈ శ్లోక వ్యాఖ్యానాన్ని పూర్తి చేసుకుని పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే కృష్ణార్జున సంవాదే కర్మ సన్యాస యోగో నామ పంచమోऽధ్యాయః. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. శ్రీభగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. జ్ఞేయః స నిత్య సన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మా న చిరేణాధిగచ్చతి. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. నైవ కించిత్ కరోమీతి
किञ्चित् करोमीति युक्तो मन्येत तत्त्ववित् युक्तो मन्येत तत्त्ववित् पश्यन् शृण्वन् पश्यन् शृण्वन् स्पृशन् जिघ्रन् स्पृशन् जिघ्रन् अश्नन् गच्छन् अश्नन् गच्छन् स्वपन् श्वसन् स्वपन् श्वसन् प्रलपन् प्रलपन् विसृजन् गृह्णन् विसृजन् गृह्णन् उन्मिषन् उन्मिषन् निमिषन्नपि निमिषन्नपि इन्द्रियाणि इन्द्रियाणि इन्द्रियार्थेषु इन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् वर्तन्त इति धारयन् ब्रह्मण्याधाय कर्माणि ब्रह्मण्याधाय कर्माणि सङ्गं त्यक्त्वा करोति यः सङ्गम् त्यक्त्वा करोति यः लिप्यते न स पापेन लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा पद्मपत्रमिवाम्भसा कायेन मनसा बुद्ध्या कायेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि केवलैरिन्द्रियैरपि योगिनः कर्म कुर्वन्ति योगिनः कर्म कुर्वन्ति सङ्गं त्यक्त्वा सङ्गम् त्यक्त्वा आत्मशुद्धये आत्मशुद्धये युक्तः कर्मफलं त्यक्त्वा युक्तः कर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम् शान्तिमाप्नोति नैष्ठिकीम् अयुक्तः कामकारेण अयुक्तः कामकारेण फले सक्तो निबध्यते फले सक्तो निबध्यते सर्वकर्माणि मनसा सर्वकर्माणि मनसा सन्न्यस्यास्ते सुखं वशी सन्न्यस्यास्ते सुखं वशी नवद्वारे पुरे देहि नवद्वारे पुरे देहि नैव कुर्वन्न कारयन् नैव कुर्वन्न कारयन् न कर्तृत्वं न कर्माणि न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः लोकस्य सृजति प्रभुः न कर्मफलसंयोगम् न कर्मफलसंयोगम् स्वभावस्तु प्रवर्तते स्वभावस्तु प्रवर्तते नादत्ते कस्यचित् पापम् नादत्ते कस्यचित् पापम् न चैव सुकृतं विभुः न चैव सुकृतं विभुः अज्ञानेनावृतं ज्ञानम् अज्ञानेनावृतं ज्ञानम् तेन मुह्यन्ति जन्तवः तेन मुह्यन्ति जन्तवः ज्ञानेन तु तदज्ञानम् ज्ञानेन तु तदज्ञानम् येषां नाशितमात्मनः येषां नाशितमात्मनः तेषामादित्यवज्ञानम् तेषामादित्यवज्ञानम् प्रकाशयति तत्परम् प्रकाशयति तत्परम् तद्बुद्धयस्तदात्मानः तद्बुद्धयस्तदात्मानः तन्निष्ठास्तत्परायणाः तन्निष्ठास्तत्परायणाः गच्छन्त्य पुनरावृत्तिम् गच्छन्त्य पुनरावृत्तिम् ज्ञाननिर्धूतकल्मषाः ज्ञाननिर्धूतकल्मषाः विद्याविनयसम्पन्ने विद्याविनयसम्पन्ने ब्राह्मणे गविहस्तिनि ब्राह्मणे गविहस्तिनि शुनि चैव श्वपाके च शुनि चैव श्वपाके च पण्डिताः समदर्शिनः पण्डिताः समदर्शिनः इहैव तैर्जितः सर्गः इहैव तैर्जितः सर्गः येषां साम्ये स्थितं मनः येषां साम्ये स्थितं मनः निर्दोष
నిర్దోషం హి సమం బ్రహ్మ నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః ప్రహృష్యేత్ న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య ప్రియం ప్రాప్య నోద్విజేత్ నోద్విజేత్ ప్రాప్య చాప్రియం ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢః స్థిరబుద్ధిరసమ్మూఢః బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః బాహ్యస్పర్శేషు బాహ్యస్పర్శేషు అసక్తాత్మా అసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖం విందత్యాత్మని యత్సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మా సబ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే సుఖమక్షయమశ్నుతే హి సంస్పర్శజా భోగాః ఏ హి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవ తే దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః న తేషు రమతే బుధః శక్నోతి హైవ యః సోఢుం శక్నోతి హైవ యః సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః సయుక్తః స సుఖీ నరః యోऽन्तः సుఖః యోऽन्तః సుఖః అంతరారామః అంతరారామః తథాन्तః తథాంతః జ్యోతిరేవ యః జ్యోతిరేవ యః సయోగీ బ్రహ్మ నిర్వాణం సయోగీ బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి బ్రహ్మభూతోధిగచ్చతి లభంతే బ్రహ్మ నిర్వాణం లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఋషయః క్షీణకల్మషాః ఛిన్నద్వైధా యతాత్మానః ఛిన్నద్వైధాయతాత్మానః సర్వభూతహితే రతాః సర్వభూతహితే రతాః కామక్రోధవియుక్తానాం కామక్రోధవియుక్తానాం యతీనాం యతచేతసాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం వర్తతే విదితాత్మనాం స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియమనోబుద్ధిః యతేంద్రియమనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛాభయక్రోధः విగతేచ్ఛాభయక్రోధः యः సదా ముక్త ఏవ సః యः సదా ముక్త ఏవ సః భోక్తారం యజ్ఞతపసాం భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా
జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి ఇది శ్రీమద్భగవద్గీతాసు ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే కృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మసన్యాసయోగో నామ పంచమోऽధ్యాయః కర్మసన్యాసయోగో నామ పంచమోऽధ్యాయః. ఇప్పటి వరకు 5వ అధ్యాయంలో ఉండేటువంటి అన్ని శ్లోకాలను శ్రద్ధగా పారాయణం చేసుకున్నాం. ఆచార్యులు వారు మనకి కష్టం కలిగే చోట చిన్న పదాలను, కష్టం కాస్త తక్కువగా ఉన్న చోట మొత్తం పాదాన్ని పలికించి ఈ పారాయణను పూర్తి చేశారు. ఇప్పుడు మనం సంకీర్తన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సంకీర్తన కార్యక్రమానికి ఈరోజు మనకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు శ్రీమాన్ సరస్వతి ప్రసాద్ గారు మరియు బృందం సభ్యులు విచ్చేసి ఉన్నారు. వారు మనతో అన్నమాచార్యులు వారి సంకీర్తనను గానం చేయిస్తారు, నామ సంకీర్తనను కూడా చేయిస్తారు. పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు. పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు. మురహరుడు ఎదుట ముద్దుగారి నిదివో. పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు. మురహరుడు ఎదుట పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు. వేద పురాణములలో విహరించే దేవుడు, ఆది మూలమైనట్టి అల బ్రహ్మము. వేద పురాణములలో విహరించే దేవుడు, ఆది మూలమైనట్టి అల బ్రహ్మము. శ్రీదేవి పాలిట చెలగే నిధానము. శ్రీదేవి పాలిట చెలగే నిధానము. సేదదేవి యశోదకు శిశువాయని దివు. శ్రీదేవి పాలిట చెలగి నిధానము. సేదదేవి యశోదకు శిశువాయని దివు. పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు. మురహరుడు ఎదుట ముద్దుగారి నిదివో. పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు. మొక్కేటి నారదాదుల ముందటి సాకారము. అక్కజపు జీవులలో అంతర్యామి. మొక్కేటి నారదాదుల ముందటి సాకారము. అక్కజపు జీవులలో అంతర్యామి. గక్కన బ్రహ్మ కొడుకుగా కర్ణ పరమము. గక్కన బ్రహ్మ కొడుకుగా కర్ణ పరమము. అక్కరతో వెన్నము సయ్యాటలాడి నీవు. గక్కన బ్రహ్మ కొడుకుగా కర్ణ పరమము. అక్కరతో వెన్నము ఆటలాడి నీవు. పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు. మురహరుడు ఎదుట ముద్దుగారి నిదివో. పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు.
దేవతలగాచుటకు దిక్కైన విష్ణువు భావములు ఒక్క రూపైన భావతత్వము దేవతలగాచుటకు దిక్కైన విష్ణువు భావములు ఒక్క రూపైన భావతత్వము శ్రీ వెంకటాద్రి మీద చేరి ఉన్న వరదుడు శ్రీ వెంకటాద్రి మీద చేరి ఉన్న వరదుడు కైవసమై కొల్లెతల కౌగిళ్ళ నీదియు శ్రీ వెంకటాద్రి మీద చేరి ఉన్న వరదుడు కైవసమై గొల్లెతల కౌగిళ్ళ నీదియు పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు మురహరుడు ఎదుట ముద్దుగారి నిదివో పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు మురహరుడు ఎదుట ముద్దుగారి నిదివో పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు కృష్ణం వందే జగద్గురుం 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 కృష్ణం వందే కృష్ణ చక్కగా అన్నమాచార్యుల వారి సంకీర్తనను గానం చేసుకున్నాం, నామ సంకీర్తనను కూడా చేసుకుందాం. ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.